వాటర్ కి కలర్ ఉండదు అంటారు కదా, కానీ ఒక చోట అదే వాటర్ రోజుకొక రంగు మార్చేస్తుందంటే నమ్ముతారా? నిజం చెప్తున్నా, చూస్తే మీరు షాక్ అవుతారు. ఈ రోజు బ్లూ, రేపు గ్రీన్, కొన్నిసార్లు టర్క్వైజ్, ఇంకొన్ని రోజులు యాష్ కలర్. ఒకే లేక్ కి రోజుకొక కొత్త షేడ్. మరి అసలు హైలైట్ ఏంటంటే ఇంత నీళ్లు ఉన్న ఒక్క చేప కూడా కనిపించదంట. ఎందుకో తెలుసా? ఎందుకంటే నీరు చాలా క్లియర్ గా ఉంటుంది. చేప రంగు నీటి రంగులో మిక్స్ అయిపోతుంది. అంటే ఎంత క్లియర్ ఊహించుకోండి. కదిలినా కూడా బయట నుంచి గుర్తుపట్టడం చాలా కష్టం. చేపలు లేవనేది కాదు, కనిపించడం చాలా కష్టం. ఇంకొక వింత ఏంటంటే ఏ లేక్లో నీళ్లు తర్వాత ఏ లేక్కి వెళ్ళాలో కూడా మ్యాప్స్, పైప్స్, మోటార్స్ డిసైడ్ చేయవు. ఫ్లో డిసైడ్ చేసేది నేచర్. మనుషులు పాత్ ప్లాన్ చేయరు. నేచర్ ఎక్కడికి పంపమంటే నీరు అక్కడికే వెళ్తుంది. యూరప్ లో ఉన్న ప్రముఖ నేషనల్ పార్క్ లో ఒకటి స్ప్లిట్వైస్ లేక్స్ నేషనల్ పార్క్, క్రొయేషియా. ఇప్పుడు కలర్ చేంజింగ్ అసలు లాజిక్ ఒక్కసారి వినండి. ఒక లేక్ కాదు, మొత్తం లేక్ చైన్ కలిసి షేడ్ మార్చేస్తుంది. నీరు స్లోగా ఫ్లో అయితే రంగు డీప్ అండ్ దట్టంగా ఉంటుంది. నీరు ఫాస్ట్ గా ఫ్లో అయితే రంగు లైట్ అండ్ సాఫ్ట్ గా ఉంటుంది. సూర్యుడు కాస్త సైడ్ కి వెళ్తే కలర్ వెంటనే చేంజ్ అయిపోతుంది. ఆకాశం మబ్బులు కమ్ముకుంటే నెక్స్ట్ షేడ్ రెడీ అయిపోతుంది. మరి కెమెరాస్ క్యాప్చర్ చేస్తాయా? క్యాప్చర్ చేస్తాయి, కానీ మీ కళ్ళకి కనిపించే కలర్ డెప్త్ పూర్తిగా రికార్డ్ కావడం చాలా కష్టం. మీరు చూస్తున్న షేడ్స్ లేక్ లోపల జీవం కూడా అవే షేడ్స్ చూస్తుంది. మ్యాజిక్ లా అనిపిస్తుంది కదా, కానీ ఇది ప్యూర్ నేచర్ పేషెన్స్ అండ్ టాలెంట్. రంగులు మారుతాయి, కానీ ప్రకృతి రిధం మాత్రం అదే. మరి ఇంకో వింత చెప్తా వినండి. గోల్డ్ కలర్ లో కూడా మెరిసే లేక్ ఉందంట. చూడాలనుకుంటే కమెంట్ సెక్షన్ లో నెక్స్ట్ అని కమెంట్ చేయండి. మరెన్ని ఇలాంటి ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.